మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం, నేను శిరీష. ముందుగా అందరికీ శ్రీ పరాభావనామ సంవత్సర అవగాది శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, శ్రీచక్ర ఉపాసకులు మణికంఠ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. పరమేశ్వరార్పణమస్తు. గురుగారు, ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు అండి. ప్రతి ఒక్కరికి కూడా పరాభావనామ సంవత్సరంలో అనుకున్నటువంటి గోల్స్ రీచ్ అవుతూ ఆరోగ్యపరంగా, ఐశ్వర్యపరంగా ఉన్నత స్థితిగతులు పొందాలని జగదాంబికా కటాక్షం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గురుగారు, ముఖ్యంగా మన ఉగాది అనగానే మన తెలుగింటి వారందరికీ గుర్తుకొచ్చేది చెర్రుసులతో పాటు జాతకాలు. ఈ సంవత్సరం మాకు ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆర్థిక పరంగా ఎలాంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి, వ్యక్తిగతంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని అందరూ అనుకుంటూ ఉంటారు. సో ముఖ్యంగా చూసుకుంటే మరి ద్వాదశ రాశిలో అయిన సింహరాశి వారికి ఈ సంవత్సరం ఎలా కలిసి వస్తుంది అంటారు? నవగ్రహాల ప్రభావం ఈ రాశి వారి పట్ల ఎలా ఉంటుందంటారు? ఓవరాల్ గా చూసుకుంటే ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ సంవత్సరం అంతా బాగుంటుందంటారు? పరాభావనామ సంవత్సరంలో ద్వాదశ రాశుల్లో సింహరాశి వారి ఫలితం ఏ విధంగా ఉండబోతోంది అంటే, ఎవరెవరు ముందుగా సింహరాశిలోకి విచ్చేస్తారు, ఏ నక్షత్రం వారు అంటే మఘా నక్షత్ర 4 పాదాలు, అదేవిధంగా పుబ్బా నక్షత్ర 4 పాదాలు, ఇక ఉత్తరా నక్షత్ర 1వ పాదం వారు సింహరాశిలోకి విచ్చేస్తారు. ఈ సింహరాశి వారు పరాభావన సంవత్సరంలో ఏ విధమైన ఆలోచన ఉంటుంది అంటే, సమాజం అంతా తప్పుగా ఉంది, నేనొక్కనే ఖచ్చితంగా ఉన్నాను అనేటువంటి ఒక ధోరణిలోకి వెళ్ళిపోతారు. ఒంటరిగా ఉండడానికి ఎక్కువ శాతం ఇష్టపడుతూ ఉంటారు. దైవం కంటే, అదేవిధంగా వేరే వ్యక్తుల కంటే నేనే గొప్ప, అహం బ్రహ్మాస్మి అని నానుడి నాకెందుకు వర్తించదు, నేను ఎందుకు ఎన్ని పనులు నేను ఎందుకు చేసుకోలేను అని క్వశ్చన్ మార్క్స్ వీళ్ళకి తిరుగుతూ ఉంటాయి. పైగా ఒంటరిగా ఉండడం, ఎవరికీ కనబడకుండా వెళ్ళిపోవడం, కొన్ని రోజులు గుప్తంగా ఉండడం అనేటువంటి ఆలోచన ద్వారా ఉంటారు. మానసికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండాలి సింహరాశి వారు. కొన్ని స్థితుల్లో వీరు అనేకమైన ఇబ్బందులు గురి అయ్యేటువంటి ప్రమాదాలు కూడా ఉన్నాయి. ఆలోచన అనేటువంటిది క్షణికాలాల్లో తీసుకునే నిర్ణయాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీళ్ళు ఎప్పుడూ కూడా ఒంటరిగానే ఉంటారు. వీరిని ఒక కంట కనిపెట్టుకుంటూనే ఉండాలి అందరూ. అది బంధువులు అయితేనే, లేకపోతే పిల్లలైతేనే. పిల్లలు ఒకవేళ కనుక ఉంటే కనుక వేరే రూమ్లో ఉన్నారంటే చూసుకుంటూ ఉండడం చాలా మంచిది. కాలేజీ నుంచి కానీ స్కూల్ నుంచి కానీ వచ్చిన తర్వాత వాడి మొహంలో ఎలా ఉన్నాడు, ఏదైనా డల్గా అనిపిస్తున్నాడా, డల్గా అనిపిస్తే ఒంటరిగా మాత్రం వదులుకోకుండా చాలా జాగ్రత్తగా ఉండి అబ్జర్వేషన్ అనేటువంటిది పరాభావన సూచనలో సింహరాశి వారికి చెప్పదగ్గ సూచన. ఇక వీరి యొక్క రాజపూజ్య అవమాన ఏ విధంగా ఉండబోతున్నాయనే విషయానికి వస్తే, ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యాలు 7, అవమానాలు 7, అన్నీ సమతుల్యంగా ఉంటాయి. ఎక్కడ హెచ్చుదక్కులకు పోరు. ఆనందం వచ్చినా మొహంలో వెచ్చించదు, అవమానం వచ్చినా మొహంలో కనబడదు. సమతుల్యంగా అలా జరిగిందా, జరుగుద్ది. అవలేదా, అంత మన మంచికి అనేటువంటి మన మంచికి అనేటువంటి ధోరణ ఉండదు. అవలేదు కదా, చూద్దాం, అయ్యిందా, మందే, ఈ ధోరణిలో నడుస్తారు తప్ప ఎక్కడా కూడా మన మంచికే, భగవంతుడు నిర్ణయం వల్ల జరిగింది అనేటువంటి ఉండవు. నేను ఎందుకు కాన్ఫిడెన్స్గా ఉండాలి, నేను ఎందుకు సమాజంలో అందరితో పాటుగా ఉండాలి, నేను వ్యక్తిగతంగా నేనది వేరు అనేటువంటి ధోరణిలో ఉంటారు. ఎంతసేపు ప్రశ్నార్థకమే వీరి జీవితం. పైగా గురుడు 12వ ఇంట కేతువుతో కలిసి ఉండడం వల్ల ధనపరంగా అనేకమైన సమస్యలు ఏర్పడతాయి. ఇక్కడ తీసుకొచ్చి అక్కడ పెట్టాలి, అక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి. ఇవి రెండింటికి కూడా వడ్డీలు కట్టుకుంటూ వేరే చోట తీసుకొచ్చి అప్పులు తీర్చాలి. ఇదే గందరగోళం, కన్ఫ్యూజన్లో ఉంటారు తప్ప ఒక ఖచ్చితమైన నిర్ణయానికి రాలేరు. ఏ నిర్ణయం తీసుకుందామన్నా దాంట్లో ముందు నెగిటివ్ చూస్తారు. ఏదైతే ముందుకు వెళ్దాం అనేది ఉండదు. ముందు నెగిటివ్, తర్వాత పాజిటివ్ గురించి ఆలోచిస్తారు. 98% నెగిటివ్నే ఆలోచిస్తారు. గృహయోగం, వాహన యోగం ఉందంటారా? స్థిరాస్తు చరాస్తులు కొనుగోలు విషయంలో అయితే మాత్రం ప్రథమాంకమే ఉంది. అది కూడాను ఆగస్టు లోపు వీళ్ళు ఖచ్చితంగా 100 గజాలు 20 గజాలు ఖచ్చితంగా స్థలాన్ని అయితే కొనుగోలు చేస్తారు. ఇబ్బంది అయితే ఏమీ లేదు. బంగారం కొనుగోలు విషయంలో మాత్రం ఆగస్టులో, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 3 నెలల్లో ఖచ్చితంగా బంగారం అయితే కొనుక్కుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు, కానీ ఏకత్వానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు, మింగిల్ ఎవరు. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ముక్కుకు సంబంధించి, కంటికి సంబంధించి కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారు. చిన్న సర్జరీ అయితే జరుగుతుంది. అది కూడా ప్రథమాంకంలోనే. ద్వితీయాంకంలో దీనివల్ల కొంచెం ఎఫెక్ట్లు పడతాయి. అంటే సర్జరీలో అంతా బాగానే జరిగింది అనుకుంటారు, కానీ ద్వితీయాంకంలో దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏర్పడుతున్నాయి.
కంటి ముక్కు, ఈ ముక్కు దూలం దగ్గర నుంచి కనుబొమ్మల వరకు కూడా కొంచెం జాగ్రత్త పడడం చాలా మంచిది. మేజర్గా చెప్పుకోవాలి అనుకుంటే కనుక వీళ్ళు ఏప్రిల్ నుంచి జూన్ వరకు కూడా, ఏప్రిల్ మే జూన్ ఈ 3 నెలలు కొంచెం డాక్టర్ గారికి అందుబాటులో కానీ, లేకపోతే ఏదన్నా ఈ ముక్కు కంటికి సంబంధించి ఇబ్బంది వచ్చినప్పుడు వెంటనే డాక్టర్ గారిని సంప్రదించుకోవడం మంచిది. గురుగారు, ముఖ్యంగా ఈ సింహరాశి వారి స్వభావం అంటే ఈ సంవత్సరంలో మీరు వ్యక్తిగతంగా ఒక్కరే ఉండాలని కోరుకుంటారు అని చెప్పారు ఇంతవరకు. మరి నార్మల్గా చూసుకుంటే జనరల్గా ఈ సింహరాశి వారి స్వభావం ఎలా ఉంటుందంటారు? స్వభావ విషయానికి వస్తే నేను కరెక్ట్గానే ఉన్నాను, సమాజమే తప్పుగా ఉంది, నా ఆలోచన కరెక్ట్ అనుకుంటారు. తను పట్టిన కుందేలకు 3 కాలు అనేటువంటి విధానంలోకి వస్తారు. ఇంతవరకు నేను శ్రమపడ్డానే, ఎవడూ నాకు ఉపయోగపడట్లేదు, అప్పుడు నేను ఎందుకు ఎవరికైనా ఉపయోగపడాలి, అవసరం లేదు నాకు వీళ్ళందరూ అని చెప్పి వారిని యాంటీగా చూస్తారు. ఈ ఆలోచనతో ఉంటారు వీళ్ళు. అకస్మాత్తుగా ధనలాభం, ఆకస్మికమైన ధనలాభం మొదటి అంకంలో వస్తుంది, ఖచ్చితంగా అనుభవిస్తారు, ఇబ్బంది ఏమీ లేదు. కోర్టు సంబంధితమైనటువంటి విషయంలో జయం అనేటువంటి విషయమే చెప్పచ్చు, ఎక్కడ అపజయం అనేటువంటి విషయం లేదు. మాట అనేటువంటిది స్పష్టంగా ఒకటే సమాధానం చెప్తూ ఉండడం వల్ల వీళ్ళకి ఆకస్మిక ధనలాభం కలిగేటువంటి అవకాశం లభిస్తుంది. రైతులకు ఎలా ఉంటుందంటారు? మరి ప్రథమ అంకం, ద్వితీయాంకం 2 అంకాల్లో కూడా కొంచెం నష్టమే. పెట్టిన పెట్టుబడికి కొంచెం తక్కువలో లభిస్తుంది. సర్లే ఈసారి ఎందుకో భగవంతుడు మనల్ని అనుగ్రహించలేదులే అని ఊరట చెందడం తప్ప బాగా కలిసి వచ్చేసిన వ్యవస్థ లేదు. గురుగారు, ముఖ్యంగా సింహరాశిలో ఉన్నవారు ఎవరైనా సొంతగా వ్యాపారాలు పెట్టాలి, పెట్టుబడులు పెట్టాలి, రియల్ ఎస్టేట్లో ఉంటుంటారు కదా, మరి వీళ్ళకి ఎలా ఉంటుందంటారు? పెట్టుబడులు ఎవరైనా పెట్టాలి అనుకుంటే కనుక ప్రథమ అంకంలో పెట్టుకోండి, ద్వితీయాంకంలో పెట్టుబడులు అసలు ఎట్టి పరిస్థితుల్లో పెట్టద్దు. మీరు పెట్టేటువంటి వ్యాపారాలు మీడియాకి సంబంధించి కానీ, అదేవిధంగా పక్షుల్లో అమ్మేటువంటి ఉంటాయి చూసారా, అటువంటి పెట్స్కి సంబంధించి కానీ, లేని పక్షంలో ఈ సీ ఫుడ్స్కి సంబంధించి మేత దొరుకుతుంది. ఆ ఫుడ్ సీ ఫుడ్స్ ఈ చేపలకు కానీ రొయ్యలకు కానీ మేత ఉంటుంది, పశువులు దాణా అటువంటివి కానీ కలిసి వస్తాయి. పైగా ప్రథమాంకం మాత్రం వ్యాపారానికి అద్భుతంగా ఉంది. ద్వితీయాంకంలో కొంచెం ఇబ్బంది కలిగినా నడిపించేస్తారు, కానీ ప్రథమాంకం వ్యాపారం మాత్రం చేయండి, బాగుంటుంది. అది కూడా ప్రత్యక్షంగా చేయొచ్చు, పరోక్షంగా అవసరం లేదు, ఎవరి మీద బినామీ పేర్ల మీద అవసరం లేదు, పెట్టుకోవచ్చు. మరి ఈ సంవత్సరం అంతా సింహరాశి వారిని అనలైజ్ చేస్తే రాజయోగం అంటారా, పోరాటం అంటారా? పోరాటం అనే చెప్పాలి. ఒంటరితనంగానే ఉంటారు, పైగా ఏంటంటే కొంచెం గడ్డుకాలంగానే నడుస్తుంది. ఎవరిని కూడా మీరు ఆప్యాయంగా పలకరించుకోవడం అటువంటివి ఉండవు. కొంచెం వినూత్నమైన ధోరణిలో మారటం వల్ల కొంచెం పోరాటయుక్తంగానే ఈ సంవత్సరం అంతా నడుస్తుంది. ముఖ్యంగా గురుగారు, మరి విద్యార్థులకు ఎలా ఉంటుందంట? జ్ఞాపక శక్తి పెరుగుతుంది, కొత్త స్నేహాలు ఏర్పడతాయి. వీరు ఎంత శ్రమపడ్డారో అంతవరకే వస్తారు తప్ప, వీళ్ళు అనుకుంటారండి, మనం ఏమనుకుంటుంటే ఆ పిల్లవాడి మీద ఒక ఎస్టిమేషన్ ఉంటుంది, వీడు 90 మార్కులు తెచ్చుకుంటాడని. వాడికి 70 తెచ్చుకోవాలని ఉంటుంది, 70 తెచ్చుకుంటాడు. మన ఎస్టిమేషన్ కాదు, వాడు లోపల ఒక నెంబర్ అనుకుంటాడు, ఆ నెంబర్ బయటికి చెప్పడం, వాడు అంతే తెచ్చుకుంటాడు. హే నువ్వు 90 తెచ్చుకున్నావు, 70 ఎందుకు వచ్చినాయిరా అంటే వచ్చి అంతే అంటాడే తప్ప అతడి విషయాన్ని బయట పెట్టాడు. ఇది ఖచ్చితం. మీరు అతని మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం అనవసరం. మరి ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? ఉద్యోగం మారాలి అనుకుంటే ఈ సంవత్సరంలో ఉద్యోగం మారాల్సి అంటారా? ఉద్యోగం మారే ప్రమోషన్ల కోసం చూసేవాళ్ళు, ఉద్యోగం మారిన వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు మాట్లాడే మాట వల్ల మీ ఉద్యోగం పోయేటువంటి అవకాశాలు ఎక్కువ లభిస్తున్నాయి ఈ సంవత్సరంలో. రెండోది ఏమిటంటే, ఉద్యోగం మారిన తర్వాత కొన్ని ప్రలోభాలకు లోబడిపోయి మీ ఉద్యోగానికి కొన్ని రోజులు సస్పెండ్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువ కనపడతాయి. ఎక్స్ట్రా యాక్టివిటీస్ అంటే లేనిపోని దానికి పోవడం అంటారు. ఇక నిరుద్యోగుల విషయానికి వస్తే ఉద్యోగం అయితే వస్తుంది, కాస్త ఓరడగలుగుతుంది, అమ్మయ్య నా గోల్ నేను రీచ్ అయ్యాను, నేను అనుకున్నది చేయగలిగాను అనేటువంటి మాట అయితే వింటారు. నిరుద్యోగులకి ఉద్యోగ ప్రాప్తి అయితే కలుగుతుంది. ఉద్యోగంలో ఉండి ప్రమోషన్ అయిన వారు మాత్రం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెట్టుకోవాలి, కంట్రోల్ పెట్టుకోవాలి, ప్రలోభాలకు లొంగద్దు. ఈ ఒక్క సంవత్సరం లొంగకుండా మీరు జాగ్రత్తగా ఉన్నారా, రానున్న రోజులు మీకు ఏది కంటది. కానీ ఈ రోజు సంవత్సరం మీరు లొంగారా ఇబ్బంది. గురుగారు, ముఖ్యంగా మరి వివాహ యోగం ఉందంటారా వీరికి? ద్వితీయాంకంలో బాగుంది, ప్రథమాంకంలో ఇబ్బందిదాయకంగా ఉంది. ప్రథమాంకంలో ఏ సంబంధం వచ్చినా కొంచెం ఇబ్బందే, ద్వితీయాంకంలో మాత్రం అద్భుతంగా కలిసి వస్తుంది. వీరు తూర్పు పడమర దిశగా వచ్చేటువంటి సంబంధాలు వెచ్చించవచ్చు, బాగుంది. సంతాన యోగం ఉందంటారా? ప్రథమాంకంలో బాగుంటుంది, ద్వితీయాంకంలో బాగాలేదు. ప్రథమాంకంలో కలిగే సంతానం వీళ్ళకు ఉపయోగపడుతుంది. అంటే మా పిల్లలు పుట్టిన తర్వాత కలిసి వచ్చింది, కార్లు కొన్నాం, బిల్డింగ్లు కొన్నాం అనేటువంటి శుభమైనటువంటి నక్షత్రాల్లో పుడతారు, శుభ సమయాల్లో జననం జరుగుతుంది. ద్వితీయాంకంలో అలా ఉండదు.
తల్లిదండ్రులకు ఇబ్బందిదాయకం చేస్తాడు, తల్లి యొక్క ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తాడు పిల్లవాడు. కాబట్టి సింహరాశిలో వారు ప్రథమాంకంలో సంతానం బాగుంటుంది, ద్వితీయాంకంలో సంతానం బాగాలేదు. కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు? కుటుంబ వాతావరణంలో వీళ్ళు సైలెంట్గా ఉంటారు, ఎవరితోటి మింగిల్ అవ్వడానికి ఆలోచిస్తూ ఉంటారు, ఒంటరిగా ఉండడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు, ఏదో నేర్చుకోవాలని కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ ఉంటారు. భగవత్తారాధన పగలే ఎందుకు చేయాలి, రాత్రి కూడా చేస్తాను అనేటువంటి ధోరణిలోకి వెళ్తుంటారు. కాబట్టి కుటుంబ వాతావరణం సైలెన్స్నెస్ అనేటువంటిది ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. విదేశీ యోగం ఉందంటారా? విదేశీలోకి వెళ్ళి చదువుకోవాలన్నా అక్కడ సెటిల్ అవ్వాలన్న థాట్ ఉన్న వాళ్ళకి విదేశీ యోగం ఉందంటారా? మరి సింహరాశి వారు జూలై నుంచి అక్టోబర్ వరకు విదేశానికి మంచి అవకాశం. జూలై టు అక్టోబర్లో అయితే వీళ్ళకు వాతావరణం అనుకూలిస్తుంది, విదేశాలకు వెళ్ళచ్చు. విదేశాల్లో కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారు, కానీ తిరుగు అయితే మాత్రం రారు, పర్వాలేదు, స్టాండర్డ్ అవుతారు. ఈ సంవత్సరంలో ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి ట్రై చేస్తున్నారో గవర్నమెంట్ జాబ్స్ కలిగే ఛాన్సెస్ ఉన్నాయంటారా? 90% వరకు అవకాశం ఉంది. మంచి వ్యవస్థ, మీరు అనుకున్న దానికి కష్టానికి తగ్గ ఫలితం అయితే ఏర్పడుతుంది. ఈ సంవత్సరంలో వీళ్ళకి కలిసి వచ్చేది ఏంటంటారు? వీళ్ళకి ఈ సంవత్సరంలో కలిసి వచ్చేటువంటిది ఏమిటంటే, మొట్టమొదటగా వీళ్ళు నమ్ముకోవడానికి సాధన, సమాజానికి దూరంగా ఉండడం వల్ల సమాజం పట్ల ఒక అవగాహన అనేది ఏర్పడుతుంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? ద్వితీయాంకం బాగుంటుంది, ప్రథమాంకం ఇబ్బంది. ప్రథమాంకంలో ఎవరైతే అవమానపడ్డారో ద్వితీయాంకంలో వాళ్ళు గౌరవిస్తారు. పైగా ద్వితీయాంకంలో వీళ్ళకి ఉన్నతమైన పదవిని కట్టిపెడతారు, అనూహ్యంగా వస్తుంది. అది కూడా వేరే వాళ్ళకి రావాల్సింది అతను లేకపోవడంతో వీళ్ళకి ఇస్తారు, దాన్ని ఇతను నిలబెట్టుకుంటాడు. ద్వితీయాంకంలో సంగీత సాహిత్య సినీ కళా పరిశ్రమలో ఉన్న వారికి మాత్రం ప్రథమాంకం బాగుంటుంది. కేవలం రాజకీయంలో ఉన్న వాళ్ళకి ద్వితీయాంకం బాగుంటుంది. ఈ 4 రంగాల్లో ఉన్న వాళ్ళకి ప్రథమాంకం బాగుంటుంది. అది కూడా పాత స్నేహితుల వల్లే ఉపయోగపడుతుంది తప్ప కొత్త స్నేహితుల వల్ల వీళ్ళకి అవకాశాలు కనబడవు. మరి ముఖ్యంగా ఈ సింహరాశిలో ఉన్న అన్ని రంగాల వారికి బాగుండాలంటే ఏ దైవాన్ని పూజించవచ్చు అంటారు? ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? సింహరాశి వారు ప్రతి ఒక్కరికి కూడా ఏ విధమైనటువంటి దేవతారాధన చేసుకుంటే లభిస్తుంది అనే విషయానికి వస్తే, ముఖ్యంగా వీళ్ళు నవగ్రహారాధన ఎక్కువగా చేసుకోండి అని చెప్తాను నేను. ఇందులోనూ గురుడు కొంచెం ఇబ్బంది పెడుతున్నాడు కాబట్టి దత్తాత్రేయుడు ఆరాధన కానీ మేధా దక్షిణామూర్తి ఆరాధన కానీ చేయడం శ్రేయస్కరం. గురుగారు మేధా దక్షిణామూర్తి దగ్గర అంటే మాకు కొంచెం కుదరదు అనుకుంటే కనుక, మీరు ఏదన్నా చోలే శనగలు ఉంటాయి, పెద్ద శనగలు, ఆ శనగల్ని బుధవారం రాత్రి మీరు ఏ ఇంట్లో అయితే పడుకుంటున్నారో అంటే మీ రూమ్లో అక్కడ ఒక పక్కగా నీళ్లు పోసి నానబెట్టేయండి. రాత్రి ఉదయాన్నే లేచిన తర్వాత వాష్రూమ్కి బ్రష్ చేయకుండా ఆ నీళ్ళు వడగొట్టేయండి. ఆ నీళ్ళు ఎక్కడ వడగొట్టాలి? ఏదన్నా వేప చెట్టులో కానీ లేదా రావి చెట్టులో కానీ వడగొట్టేయాలి. అంటే గురువారం రోజు ఉదయాన్నే బ్రష్ చేయకూడదు. వడగొట్టేసుకుని పక్కగా పెట్టుకుని మీరు స్నానం చేసి వచ్చి రుద్రాయ నమః అని కానీ సజ్జోజాతాయ నమః అని కానీ చెప్పుకుంటూ 108 మీరే గుచ్చండి, ఒక దండగా గుచ్చి ఏదన్నా శివాలయంలో వేకువజామున ఇచ్చేసేయండి. ఇలా మీరు గురువారం శివాలయంలో చోలే శనగలతో మాల వేయడం వల్ల కొంచెం ఊరట కలుగుతుంది. ఎప్పుడూ కూడా భస్మధారణ చేయండి. అదేవిధంగా ఈ సింహరాశి వారు మెల్లో కెంపు స్టోన్ దొరుకుతుంది, కెంపు స్టోన్ ధరించండి. లేని పక్షంలో మీరేం చేస్తారు అంటే చేతికి ఎర్ర తాడు ధరించుకోవడం అద్భుతంగా కలిసి వస్తుంది. కుదిరినంత వరకు కూడా రుద్రుని ఆరాధన చేసుకోవడం చాలా మంచిది. గురుగారు, మొత్తం ఇదే సంవత్సరంలో సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దైవాన్ని పూజించాలి, ఎలాంటి పరిహారాలు చేయాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. పరమేశ్వరార్పణమస్తు.